హాయ్ అండి. ఇక్కడ ఈ వీడియోలో టై నాట్ స్లీవ్స్ ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డ్స్ చేసుకోవాలి క్లాత్‌ని. కింద ఒక స్ట్రెయిట్ లైన్ వేసేసానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లీట్స్ కోసం చిన్న చిన్న కుచ్చులు రావడం కోసం. అండ్ ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ప్లస్ 1 యాడ్ చేసుకున్నాను. టోటల్ 5 ఇంచెస్. మీ హ్యాండ్ ఎంత అయితే కావాలో అంత తీసుకోవచ్చు దీంట్లో. నేనైతే 4 ఇంచెస్ చాలు అని 4 ఇంచెస్ తీసుకున్నాను. అక్కడ నుంచి మొత్తం స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ గీయాలి. ఎక్కడైతే మనం కుచ్చులకి 3 ఇంచెస్ వదిలేసామో ఆ పాయింట్ నుంచి నార్మల్ హ్యాండ్‌ని మనం డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నార్మల్ హ్యాండ్ కోసం నేను 7 ఇంచెస్ తీసుకున్న ఆర్మ్ హోల్. అది ఎలా తీసుకోవాలంటే మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్న ఫ్రాక్ ఉంటుంది కదండీ! ఫ్రాక్ ఆర్ డ్రెస్. ఈ షోల్డర్ నుంచి మనం ఖర్చు పెట్టుకుంటాం కదా! ఆర్మ్ హోల్ సైజ్ వరకు చూసుకోవాలి. నాకైతే 7.5 వచ్చింది. 7.5 అంటే హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి మనం హ్యాండ్‌లో. 8.5 వస్తే 8 పెట్టుకోవాలి. ఇక్కడ 7.5 వచ్చింది కాబట్టి 7 ఇంచెస్ పెట్టుకున్నాను నేను. పైనుంచి డీప్ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. అంతే అండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ కోసం లీవ్ చేశాను. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్. ఇప్పుడు ఇక్కడ నార్మల్ హ్యాండ్ ఎలా అయితే మనం డ్రా చేస్తామో అట్లా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి 7.5 వస్తుంది. చూసారు కదా 7.5 వచ్చింది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇక్కడ అంతా చిన్న చిన్న కట్స్ ఇస్తున్నా అండి. కింద మనం టై చేసుకోవడానికి కావాలి కదా దానికోసమని ఇట్లా 4 ఫోల్డ్స్ తీసుకున్నాను మొత్తము. లెంత్ వచ్చేసి దీనిది 3.5 అండి హైట్. అండ్ విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్. చూపిస్తున్న హ్యాండ్స్ రావాలి అంటే ఫస్ట్ మనము నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా దాన్ని లైనింగ్ వేసి మనం స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్తో అటాచ్ చేసిన తర్వాత ఇట్లా క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలండి. బక్రం కూడా అంటాం దీన్ని. ఫస్ట్ ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఆ 2 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి 1 ఇంచ్ తీసుకోవాలి. అండ్ కింద 1/4 ఇంచ్ తీసుకోవాలి. 1/4 తీసుకొని ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి మనం నెక్కి ఎట్లా అయితే రౌండ్ నెక్ ఇస్తామో అట్లా నెక్ రౌండ్గా ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మార్క్ వేసింది కాకుండా దాని పక్కన మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ని దాని మీద స్టిక్ చేసేసుకోవాలండి. ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను దీనికోసం ఐరన్ బాక్స్ ఏం తీయాలని ఐరన్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ వేసేసుకుంటున్నా ఫోల్డ్ చేసి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని మొత్తం కట్ చేసేసుకొని ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక కట్ ఇవ్వాలండి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం హ్యాండ్కి కూడా మిడిల్లో కట్ పెట్టుకుంటాం కదా ఖర్చు పెట్టుకున్నాం కదా ఇందాక అక్కడ దీన్ని ప్లేస్ చేయాలి క్యాన్వాస్ పేపర్ని అనేది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసి దాని మీద ఇట్లా పెట్టి మనం పెద్ద స్టిచ్ వేసుకోవాలండి. 5 ఇంచెస్ 4 ఇంచెస్లో ఇట్లా పెట్టుకొని పెద్ద కుట్టు వేసేసుకోవాలి. తర్వాత మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా ఆ రౌండ్గా దాన్ని ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఒక కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత సేమ్ మనం నెక్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అట్లా చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి ఫోల్డ్ చేసేసుకోవాలి రివర్స్. దాని మీదుగా ఇంకో స్టిచ్ వేసేసాలి. దాన్ని స్టిచ్ వేసిన తర్వాత మనం ప్లీట్స్ కోసం 3 ఇంచెస్ ఉంచాం కదండి దానికోసము చిన్న చిన్న ప్లీట్స్ పెడుతున్నాను. సేమ్ ఇటు సైడ్ కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఈ హ్యాండ్ రెడీ అయిపోయినట్టే అండి. తర్వాత కింద చేసుకోవడానికి క్లాత్ కట్ చేసాం కదా ఇందాక దాన్ని ఇట్లా క్రాస్గా ఇట్లా ఫోల్డ్ చేసుకొని క్రాస్గా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ మనం ఫ్రాక్స్కి టై చేసుకోవడానికి వెనకాల మనం స్టిచ్ చేస్తాం కదా అట్లానే స్టిచ్ వేసుకొని ఇట్లా రివర్స్ చేసుకోవాలి. క్లాత్ని రివర్స్లోనే పెట్టుకొని మన హ్యాండ్ ఒరిజినల్ ఉంటుంది కదండి దాని కింద లైనింగ్ కింద పెట్టుకోవాలి. ఈ క్లాత్ అనేది లైనింగ్ కింద ఒరిజినల్ పెట్టాలి. ఇలా పెట్టి ఈ విధంగా స్టిచ్ వేసేసేయాలి. ఇక్కడితో స్టాప్ చేసేసి
రివర్స్ తిప్పాలండి. ఇట్లా రివర్స్ తిప్పి దీన్ని ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేసి దీని మీదుగా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసేసేయాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ వేసేసేయాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇట్లానే అండి. మొత్తం 4 తీసుకున్నాం కదా, ఒకటి అయిపోయింది, ఇంకా 3 ఉంటాయి. అంటే ఒక హ్యాండ్కి 2 వస్తాయి అన్నమాట. సో ఇంకో సైడ్ కూడా ఇట్లనే స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇట్లా టై చేసేసుకోవాలండి లాస్ట్గా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.